ఖరీఫ్ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భూములన్నీ ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయంలోనే వేసవి లోతుదుక్కులు, భూసార, సాగునీటి పరీక్షలు చేయించడంతో పాటు వ్యవసాయ పనిముట్ల మరమ్మతులు, వేయబోయే పంటలకు అవసరమైన విత్తన సేకరణ, సేంద్రియ ఎరువుల వాడకం వంటి చర్యలతో సన్నద్ధమైతే సీజన్ ఆరంభంలో హడావిడి లేకుండా ఉంటుంది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్కు ముందుగా చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ జాన్సన్. ఈ సంవత్సరము మనకు మంచి వాతావరణము ఏర్పడడానికి అవకాశం ఉంది. వర్షాలు కూడా సకాలంలో పడతాయి. అంతేకాకుండా ఎక్కువగా వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది అని మనకు ఐఎండీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అప్పుడప్పుడు పడినటువంటి వర్షాలకు కూడా భూమిని బాగా దున్నుకొని పెట్టుకున్నప్పుడు భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు అయితేనేమి, కీటకాలకు సంబంధించి కోసస్సు దశలో ఉన్నటువంటి ఆ కీటక వాళ్ళ అవి కూడా ఆ ఎండకు వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి వాటి యొక్క సాంద్రత తగ్గి మరి పంట వేసినప్పుడు వచ్చే ఆ యొక్క శిలీంధ్రాలు లేకపోతే ఆ యొక్క పురుగుల బెడదలను కూడా మనం తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు ముందస్తుగానే అవగాహన కల్పించడం జరుగుతుంది. వర్షం అనుకూలంగా పడినప్పుడు రైతులు పండించే పంటలకు కావలసినటువంటి ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, కావలసినటువంటి ఆ విత్తన శుద్ధి మందులు అయితేనేమి వీటన్నిటి సిద్ధం చేసుకొని ఉండవలసిందిగా కోరుతున్నాము. రెండవది అధునాతనమైనటువంటి రకాలను కూడా ఎన్నుకోవాలి. భూమి పరీక్ష చేసుకొని భూ పరీక్షకు ఆధారంగా ఎరువులు కూడా వాడుకోవడం అవసరం. భూ పరీక్ష చేసుకొని వేసినప్పుడు మన యొక్క భూమిలో ఉన్నటువంటి పోషక లోపాలను తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఏదైతే పోషక లోపం ఉంటుందో దాన్నే మనము ఎక్కువగా మోతాదులో మనం వేసుకున్నప్పుడు ఆ భూమి ఆరోగ్యవంతంగా ఉంటుంది. మొక్కకు కావలసిన ఎరువులు మొక్కకు అందే రూపంలో ఉంటాయి. కాబట్టి మనం ఖర్చును కూడా తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. ఏ పంట వేయాలో ఆ పంటకు అనుకూలమైనటువంటి ఆ పంటకు సిఫారసు చేయబడినటువంటి ఆ కలుపు మందులను కూడా ముందుగానే మనము సిద్ధపరచుకొని ఆ కలుపు మందులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ముందుగా వేసే మందా లేకపోతే పంట వేసిన 10-15 దినాల తర్వాత వేయవలసిన మందాన్ని నిర్ధారణ చేసుకొని సిఫారసు చేసిన టైంలోనే పొలంలో పిచికారు చేసినప్పుడు మనకు మెయిన్ పంటకు హాని కలగకుండా మనకి ఏదైతే కలుపు ఉంటుందో దాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నీటి ఎద్దడి కూడా లేకుండా వీలైతే ఒక రక్షక తడిని ఇచ్చే విధంగా నీటి కుంటలు కానీ ఏమైనా ఉంటే ఈ సమయంలోనే నీటి కుంటలు మనం తయారు చేసుకొని పొలంలో లోతట్టు ఉన్న ప్రాంతంలో చేసుకొని పెట్టుకున్నప్పుడు ఉత్తర ఖరీఫ్లో వచ్చే ఆ యొక్క సమస్యలన్నిటిని కూడా మనం ఎదుర్కొనేకి అవకాశం ఉంటుంది. మనకు ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి మొదలవుతుంది. కొన్ని పంటలకు జూన్ మొదటి పక్షంలో వేసుకోవచ్చు, కొన్ని పంటలకు జూన్ రెండవ పక్షంలో వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఎండాకాలము పడే వర్షాలకి మనం భూమిని బాగా దున్నుకున్నప్పుడు నీటి తంపు పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఒకవేళ మనం భూమిని దున్నకుండా వదిలినప్పుడు భూమి మీద మట్టి ఎరోజన్గా కొట్టుకొని పోనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని మంచి వర్షం పడిన వెంటనే మీరు భూమిని కొంచెం లోతుగా దుక్కు చేసుకున్నప్పుడు పడినటువంటి వర్షము వృధా కాకుండా భూమిలోకి ఇంకా నీకు అవకాశం ఉంది. బట్ సిఫారసు చేసిన టైం ప్రకారం మనం జూన్లో పంటలను వేసుకుంటే అధిక దిగుబడి పంటలను ఉత్తరోత్తర వచ్చే తెగుళ్ళ నుంచి కాపాడుకోనికి అవకాశం ఉంటుంది.